హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్. ఇదొచ్చేసి చెప్పాను కదండీ! మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ అండి. ఆ రోజే రెండైతే చేసేసాము. ఇంకా ఉదయం మంగళ స్నానాలైతే కంప్లీట్ అయిపోయాయి. 1, 2 అలా అయితే అయిపోయింది. మళ్ళీ 4కే 1 అవర్, 2 అవర్ బ్రేక్ అంతే అండి. మళ్ళీ అమ్మాయిని రెడీ చేసి నెక్స్ట్ అయితే పెట్టుకున్నారు. 2 అవే ఒకే రోజు ఎందుకు పెట్టుకున్నామంటే, ఆ రోజైతే రోజు బావుందనేసి పెట్టుకున్నాము. ఎందుకంటే మేము 1 మంత్ ముందే మేము డిసైడ్ అయినాం కాబట్టి మ్యారేజ్ డేట్ అనేది. ఇంకా అందుకు లేట్ అవుతుందనేసి అన్నీ ఒకే రోజే పెట్టుకునేసాము. టైం లేదండి. ఇంకా వచ్చిన వాటిలలో శుక్రవారం, సండే ఆ టైంలో అయితే నార్మల్‌గా మేము దేవుడికి పెట్టుకునేవి ఉంటే పెట్టుకున్నాము. ఇక్కడొచ్చేసి పెళ్ళికూతురినైతే రెడీ చేసి నలుగైతే చేస్తున్నారండి. నలుగు గూడా చాలా బాగా చేస్తారు ఇక్కడైతే. సింపుల్‌గా అయితే ఏం చేయరండి. నలుగు కూడా వీడియోస్ అనేవి తీస్తారు. కొంచెం గ్రాండ్‌గా చేస్తారు. ఇక్కడ పెళ్ళికి నలుగుకు డిఫరెంట్ ఏంటంటే 4, 5 డేస్ అయితే డిఫరెంట్ వచ్చిందండి. ఎందుకు అంత ముందే పెట్టుకున్నాను చెప్పాను కదా! డేట్‌లయితే కుదరలేదు. అందుకు అలా అయితే పెట్టుకున్నాము. ఇంకా అమ్మాయి అయితే కూర్చుందండి. ఇక్కడొచ్చేసి ఫస్ట్ అయితే మేనత్త గారు కానీ ఎవరైనా ఉంటారు కదా! ఆ అమ్మాయికి మేనత్త గారు ఎవరైనా ఉంటే ఆ అమ్మాయి పెట్టేసి సాంగం అయితే ఇచ్చేస్తారు. ఇంకా ఇంకోటేంటంటే ఇక్కడొచ్చేసి పెళ్లి కూతురికి ఎవరైనా ఏమన్నా పెట్టాలనుకున్నా, బట్టలు పెట్టాలనుకున్నా అన్నీ ఇప్పుడే ఇచ్చేస్తారండి. కొందరు దూరంగా ఉండేవాళ్ళైతే పెళ్ళికొచ్చేసిస్తారు. కానీ ఆల్మోస్ట్ ఇక్కడే నలుగులోనే అందరూ పెట్టేస్తారు. ఏమన్నా గోల్డ్ పెట్టాలనుకున్నా కన్నా, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఆల్మోస్ట్ ఇక్కడే ఇచ్చేస్తారు అమ్మాయికి. ఆడపిల్ల గాని, మగపిల్లలు గాని ఇలా అయితే చేస్తారు. ఇంకా మా సైడ్ అంటే, మా సైడ్ అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇలా అయితే ఏం లేదండి. నలుగు సింపుల్‌గానే చేసుకుంటాము. ఒకేసారి పెళ్లిలోనే ఇస్తారు. ఏ గోల్డ్ అయినా, శారీస్ అయినా పెళ్లిలోనే ఇస్తారు. ఇక్కడ కొంచెం ముందు వెళ్ళిపోవాలని కొంచెం అర్జెంట్ ఉన్న వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు. వాళ్ళు ముందు పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా మేనత్త వాళ్ళైతే కొంచెం లేట్ అయిపోయిందండి. వాళ్ళు ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉండేది. కానీ వాళ్ళు సాంగం తీసుకురావాలి కదా! వచ్చేసరికి లేట్ అవుతుందనేసి ఇంకా మిగతా వచ్చిన వాళ్ళైతే పూజిస్తున్నారు ఇక్కడొచ్చేసి. ఇక్కడ వీడియో తీయడానికి పిల్లల చేతికైతే ఫోన్ ఇచ్చానండి. ఇంక వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు వీడియో అయితే. సెల్ ఇటు సైడ్ తిప్పుతున్నారు, అటు సైడ్ తిప్పుతున్నారు. ఇష్టం వచ్చిగా చేస్తున్నారు. ఇంకా అలా అయితే కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఖాళీగున్నారనుకోకండి. ఇంకా వాళ్ళ అమ్మకి తెలిసిన వాళ్ళండి. అంటే మా అక్కకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళైతే ఇద్దరికీ బట్టలైతే పెడుతున్నారు. పెళ్ళికూతురు అమ్మ, నాన్నకి. ఇంక వాళ్ళొచ్చి కొంచెం చూడ్డానికైతే కడప వాళ్ళ సంఘం లాగానే ఉంది. అలానే పసుపు, కుంకుమ పెట్టి ఒడిబియ్యం అలా అయితే పోసి పెడుతున్నారు. ఇక్కడ మా అత్త వాళ్ళ సైడ్ అయితే ఒడిబియ్యం పోసేది లేదండి. అవన్నీ మనకైతే పెడతారు గదా! ఇయర్‌కి ఒకసారి కానీ, ఏదైనా ఇంట్లో చేరినప్పుడు కానీ, పెళ్ళిళ్ళకి కానీ ఒడిబియ్యం అయితే పెట్టేస్తారు కదా! అవైతే లేదు. ఓన్లీ పెళ్ళికూతురు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మాత్రమే ఒడిబియ్యం కడతారు కానీ, మిగతా టైంలో అయితే ఒడిబియ్యం అయితే ఏం కట్టరు. ఇంకా అలా ఆమె అయితే పూజిస్తుంది ఇక్కడొచ్చేసి. ఇంకా వీడియో అయితే ఎడిటింగ్ అంటే కొంచెం లేట్ అయిపోయిందండి. ఇంటికొచ్చిన తర్వాత పెడదామని అక్కడ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండి వీడియో అయితే పోస్ట్ చేయలేదు. అన్ని వీడియోస్ ఒకేసారి చేస్తే ఎక్కడలే అనేసి కొంచెం వర్క్ ఉండే నాకు కూడా. ఇంక పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. బుక్స్ అవి ఇవి ఇస్తారు ఇంకా. ఇంకా అయితే అసలు కుదరదండి కొన్ని కొన్ని డేస్. అందుకే ముందు వీడియోస్ అన్నిటివి పోస్ట్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళొచ్చేసి సింపుల్‌గా అయితే ఒడిబియ్యం అయితే అలా అయితే పోస్తున్నారు. ఇక్కడ సైడ్ అయితే లేదు. మా అత్త వాళ్ళ సైడ్ అయితే ఇలా ఒడిబియ్యం పోసేది లేదండి. జస్ట్ బట్టలు పెడతారు అంతే. 1 ఇయర్‌కి ఒకసారి మాత్రం ఓన్లీ శారీస్, బ్లౌజు, పసుపు, కుంకుమ ఇలా అయితే జస్ట్ పెడతారు తప్ప, ఇంకా ఒడిబియ్యం పోసి మనకు కొబ్బరి అవి ఏదేదో పెడతాం కదా! అవన్నీ ఇక్కడ చేయరు. ఇవేవో కొంచెం మనలా అంటే మా కడప సైడ్ వాళ్ళలాగానే పెట్టేసింది మొత్తం అన్నీను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. కానీ మా హస్బెండ్ అయితే మిస్ అయ్యారండి ఈ సెలబ్రేషన్‌కి. ఎందుకంటే సండే చేసుకుందాం అనుకున్నాం కానీ సండే రోజు ఆల్రెడీ మా హస్బెండ్ అయితే సండే నుంచి మ్యారేజ్‌కి 1 వీక్ అయితే పెట్టారు. కానీ సండే కుదరడం లేదు. 2 ఫంక్షన్స్ చేయడానికి కుదరడం లేదనేసి మండే అయితే పెట్టుకున్నారు. ఇంకా మా హస్బెండ్ కుదరలేదు. ఫ్రైడే పెట్టుకున్నారు. సండే చేసుంటే గనుక సండే నుంచి నెక్స్ట్ సండే వరకు 1 వీక్ అయితే పెట్టుకున్నాడు. కానీ వీళ్ళు ఫ్రైడేనే పెట్టుకున్నారు. అనుకోకుండా 2 ఒకే రోజు చేయాలంటే అలా అయితేనే బావుంటుంది కదా! అనేసి చేశారు. ఇంకా మంగళ స్నానం అవి ఉన్నాయి కదా! అన్నీ ఒకసారి చేసుకుందాము ఎందుకులే ఇలా అనేసి లాస్ట్‌కు ఫైనల్‌గా అయితే ఫ్రైడే అయితే జరిగింది. మా హస్బెండ్ అయితే మిస్ అయ్యారు. కానీ నేను మాత్రం వచ్చానండి. ముందు రోజైతే వచ్చాను. ఇంకా ముందు రోజొచ్చేసి ఇంక నలుగుకి కావాల్సినవి ఏవేవో అన్నీ తీసుకోవాలని ముందొచ్చేసాను. పిల్లలు, నేను, మా అమ్మ వాళ్ళైతే వచ్చారు. కానీ మా అమ్మ కూడా నలుగుకి రాలేదండి. ఒకేసారి పెళ్ళికొస్తాంలే అనేసి రాలేదు. నన్నక్కడ వదిలేసి అయితే మళ్ళీ వెళ్ళిపోయారు. ఇంకా ఆవిడ వచ్చేసి వాళ్ళ అమ్మకి, నాన్నకి పెట్టిన తర్వాత ఇంకా అమ్మాయికైతే పెడుతుంది.
ఇంకా నలుగు అనేది ఇక్కడైతే ఈ విధంగానే చేస్తారండి. ఇంకా భోజనాలు అవి కూడా పెడతారు. ఇంకా జనాలు కూడా ఎవరైనా దగ్గర బంధుత్వం కానీ అంటే కొందరు ఉంటారు కదా, అక్కలు బావలు ఇట్లా పిన్ని గారు భర్తలు ఎవరైనా ఉంటే దగ్గరలో ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడే పెట్టేస్తారు, నలుగులోనే పెట్టేస్తారు. పెళ్ళిలో మాత్రం చిన్న చిన్న గిఫ్ట్లు ఏమైనా ఉంటే గిఫ్ట్లు మాత్రం ఇచ్చేస్తారు అంతే అండి. ఇంకా ఇలా పసుపు పట్టించి చేస్తారు కదా మామూలు నలుగు, లైట్గానే లేండి, ఈవిడ కొంచెం ఎక్కువ పట్టించేసింది, మేమైతే లైట్గానే పెట్టేశాము. పిల్లలైతే బాగా అల్లరి చేస్తున్నారండి, ఉండట్లేదు, వాళ్ళకి ఎంజాయ్ అయిపోయింది. కనీసం వీడియో తీసుకుందామన్నా రాలేదు. సరే గుర్తుకుంటుంది కదా అనేసి లాస్ట్ కొంచెం వీడియో తీసి ఫోటో అయితే తీశాను. ఎక్కడ అసలు వాళ్ళు దొరకడం లేదండి అసలు ఉండడానికి కూడా. ఇంకా మా హస్బెండ్ అంటే కొంచెం అడిచేవాడు, ఉండేవాళ్ళు దగ్గరలో. ఇంకా ఫంక్షన్ అంటే పిల్లలు ఎలా ఉంటారో ఇంకా తెలుసు కదా మీకు కూడా. ఇంకా వచ్చిన జనాలంతా కూర్చొని ఉన్నారు. ఇంకా ఈవిడైతే పూజిస్తూ ఉందండి. కొంచెం స్లోగానే పెట్టాలండి వీడియో వచ్చేసి, మీరు కూడా చూస్తారు కదా అనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టలేదు, కొంచెం స్లోగానే పెట్టేశాను. ఇంకా ఇవైతే ఫస్ట్ ఎవరో తెలిసిన ఆవిడని చెప్పాను కదా, ఆమె ఇంకా పూజిస్తూనే ఉందండి. ఇంకా చెప్పాను కదా వాళ్ళ అమ్మకి నాన్నకు ఒడిబియ్యం పెట్టేసి తన సాంగ్యం ప్రకారం తన ఇంట్లో ఎలా పెడుతుందో వాళ్ళకి అలానే పెడుతుంది. ఇక్కడ వచ్చేసి మా బంధువులనే కాదండి, మా చుట్టుపక్కన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మార్కెట్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. తన అందరితో క్లోజ్గా ఉంటుందండి, బాగా పలకరిస్తుంది, మాట్లాడుతుంది కదా. అందరూ ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారండి, పెళ్ళికి కూడా అందరూ వచ్చారు. తను ఎందుకంటే అందరితో బాగా నవ్వుతూ ఉంటుంది, వాళ్ళు వీళ్ళని తేడా ఏం చూపించకుండా అందరితో బాగా కలిసిపోతుందండి. ఇంకా అందుకు అందరూ ఆల్మోస్ట్ అందరైతే వచ్చారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే చెప్పాను కదా, నలుగు రోజు అయితే ఇలా పెట్టేస్తారని. ఫస్ట్ పెద్ద ముత్తైదులు ఉంటారు కదా, ఒక 5 మంది వాళ్ళైతే పెట్టేశారు. 5 మంది పెట్టిన తర్వాత ఇంకా మేనత్త గారు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు పెట్టారు. ఫస్ట్ అయితే మేనత్త వాళ్ళు పెట్టాలి, వాళ్ళు రావడానికి కొంచెం లేట్ అవుతుందనేసి వీళ్ళైతే పెట్టారు. ఇక్కడ వచ్చేసి కెమెరామ్యాన్ అన్న ఉన్నాడండి, తనైతే చాలా ఓపికగా చెప్పాడు, అస్సలు విసిగించుకోవడం కానీ ఏం చేయలేదు. మీ ఓపిక ఏదైనా చేయండి, నేను వీడియో అయితే తీస్తాను ఏవైనా సరే అనేసి చెప్పాడు. చాలాసేపు కానీ పసుపు పట్టించుకోవడం కానీ మంగళ స్నానాలప్పుడు కానీ ఇంకా నేనే వీడియోస్ అయితే కొంచెం లేవండి, పిల్లలైతే సరిగా తీయలేదు, అవన్నీ తీసేసాను. ఇక్కడ వచ్చేసి వాళ్ళ మేనత్త వాళ్ళైతే వచ్చేసారు. వాళ్ళు వచ్చేసి ఇలా అయితే సాంగ్యం పెడుతున్నారండి. మేనత్త సంఘం పెట్టి తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ తెచ్చిన బట్టలు అవి కట్టుకొని వస్తే కూర్చుంటారట. ఇంకా అలా అయితే చేస్తున్నారు వాళ్ళకి. ఇంకా వాళ్ళు తట్ట సాంగం చెప్పాను కదా, 15 తట్టలో 11 తట్టలు ఎన్నో అన్నీ మొత్తం తెచ్చేసారండి. అన్నీ ఇలా సపరేట్గా వాళ్ళు తెచ్చినవన్నీ పక్కన పెట్టేస్తారు, బట్టలు, పూలదండలు, ఫ్రూట్స్, స్వీట్స్, ఇంకా అన్నీ ఇంకా ఏవేవో అన్నీ మొత్తం 15 తట్టలో 11 తట్టలు ఎన్నో తెచ్చారండి ఇద్దరు కలిపి. వాళ్ళు అలా షేర్ చేసుకుని కూడా తెచ్చుకోవచ్చు. ఇంకా అలా అనేసి వాళ్ళిద్దరు కలిసి తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళ అత్త వాళ్ళు పూజించిన తర్వాత నెక్స్ట్ ఇచ్చిన తర్వాత మీ అమ్మాయి వెళ్ళి మళ్ళీ శారీ అయితే చేంజ్ చేసుకొని రావాలి. ఇంకా అలసి పక్కన కూడా ఒక కూర్చోబెడతారు కదా తోడు పెళ్ళి కూతురుగా, అలా అయితే కూర్చోబెట్టారు. ఇంకా ఇక్కడ వచ్చేసి అదే వాళ్ళ మేనత్త అయితే పెట్టేస్తుందండి, బట్టలు అయితే పెట్టేస్తుంది. వీడియోస్ అయితే సరిగా లేవండి, ఏమనుకోవద్దు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది వీడియో అయితే. పిల్లలు సరిగా అసలు తీయలేదు, సరే నేనే కొంచెం కొంచెం ఉన్నీళ్ళు అనేసి కొంచెం అయితే తీసాను అలా. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత శారీ చేంజ్ చేసుకుంటారని చెప్పాను కదా, అంతకుముందు వీళ్ళైతే ఇచ్చేస్తున్నారు, వాళ్ళ చిన్నవ్వ వాళ్ళంతా ఇచ్చేస్తున్నారండి. ఫంక్షన్లో అయితే బాగా ఎంజాయ్ అయితే చేశామండి. పెళ్ళిలో సరిగా చేయలేదులేండి, ఎందుకంటే పెళ్ళి అనేది పొద్దున్నే ఉదయం 3, 4కి 5కి అలా జరిగింది కాబట్టి ఇంకా నైట్ అంతా మేలుకునేసరికి మాకైతే అంత టైం అయితే లేదండి. అస్సలు పెళ్ళిలో అయితే అస్సలు వీడియోస్ అయితే ఏం దిగలేదు. ఆ కొంచెం వీడియోస్ కూడా ఇక్కడ దిగినటివే, మంగళ స్నానాలప్పుడు ఇక్కడ నలుగప్పుడు రిసెప్షన్లో కొన్ని దిగాం తప్ప పెళ్లి వీడియోస్ అయితే అస్సలు లేవండి. అసలు పెళ్లి వీడియో క్లిప్పులు కూడా నా దగ్గర సరిగా లేవు, ఎందుకంటే అంత హడావిడిగా టైం అయిపోతుందనేసి తొందరగా అంతా చేసేసారు. అందుకు వచ్చేసి ఇంకా ఏమైతే వీడియోస్ అయితే ఏం లేవు, పెళ్లి వీడియోస్ అయితే ఇవన్నీ ఇంటి దగ్గర పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు కానీ ఇచ్చాను. ఇంకా రిసెప్షన్ టైంలో పిల్లలు ఎక్కడ ఉంటారండి, సరిగా ఉండరు, కానీ నేనే కొంచెం కొంచెం చిన్న చిన్న వీడియోలన్నీ తీసుకున్నాను అంతే. అదే తలవాళ్ళు పడే ఫొటోస్ అవైతే ఏమీ లేవండి నా దగ్గర, అన్నీ తక్కువైతే ఉన్నాయి. లాంగ్ వీడియోస్ అయితే లేవు, అవి కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న వీడియోస్ ఉన్నాయి, ఒక 2, 3 ఇంకా అంతే లేవండి. అసలు తెల్లారితో పెళ్ళి అయితే కొంచెం కష్టమే, ఇంకా పిల్లలు కూడా నిద్రపోతున్నారు. ఇంకా నేను ఒక్కదాన్ని ఎలా వీడియోస్ తీసుకొని కొంచెం కొంచెం వాళ్ళకి మాత్రమే, పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళకి చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఒకరి తర్వాత ఒకరు శారీ అయితే చేంజ్ చేసుకొని వచ్చిందండి. ఇంతకుముందు ఆరెంజ్ కలర్ శారీ, ఇప్పుడైతే శారీ చేంజ్ చేసుకొని మళ్ళీ రెడీ అయితే వచ్చేసింది. ఇంకా మిగతా ఎవరైనా పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే అందరూ పెడుతూ వస్తున్నారు ఒక్కొక్కరుగా.
చాలా లేట్ అయిపోయిందంటే ఎందుకంటే జనాలైతే ఎక్కువ ఉన్నారు. మా సైడ్ బంధుతో అయితే కొంచెం ఎక్కువే ఉన్నారులెండి. మేము 5కి అలా స్టార్ట్ చేస్తే 4:30కి అలా స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 10:30 అలా అయిపోయిందండి. అంతవరకు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. కొంచెం జనాలైతే ఎక్కువ ఉన్నారు. ఇంకా మా అక్క పనిచేసే దగ్గర, అక్కడ జాబ్ చేసే దగ్గర కూడా కొందరైతే వచ్చేసారు. వాళ్ళ అక్కడి నుంచి కూడా తెలిసిన వాళ్ళు. ఇంకా మా అత్త వాళ్ళు, మా మామ వాళ్ళ బంధువులు మొత్తం అందరైతే ఇప్పుడే వచ్చేసారు. ఇంకా కాబట్టి ఫుల్లు హడావిడిగా ఉండేది మాకైతే. ఇంకా నైట్ అయితే 10:30 అలా అయిపోయింది మాకైతే. నేనైతే అసలు తినను కూడా తినలేదండి. అంత లేట్ అయితే అయిపోయింది. 10:30 అలా అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చిన బంధువులంతా అంటే అక్కడ ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ మా బంధువులనే కాదండి, చుట్టుపక్కన ఉండేవాళ్ళు, తెలిసిన వాళ్ళు, మాకు మార్కెట్ దగ్గర కదా వాళ్ళు కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే మా హస్బెండ్ అయితే మిస్ అయ్యారు. నేను ఒక్కదాన్ని ఇచ్చేసానండి. లేకుంటే ఏదైనా ఫంక్షన్ అయితే మా హస్బెండ్ ఉండేవాడు. ఇప్పుడైతే లేడు, తనొక్కడు మిస్ అయిపోయాడు. ఇంకా పెళ్ళికి రిసెప్షన్ టైంకి అయితే వచ్చేస్తానులేండి. ఇంక ఇలా అయితే ఇచ్చేసి నేను కూడా తనకైతే శారీ అవి తీసుకున్నాను. తనకైతే ఇచ్చేసాను. ఇచ్చేసి అక్షంతలు వేసి ఆడికైతే అయిపోయింది. తర్వాత మా అత్త వచ్చేసి బ్యాంగిల్స్ అయితే పెట్టిందండి. తనకి ఇచ్చేసి ఇంకా మా అత్తకి అదే చెప్పాను కదా, మా హస్బెండ్కి అన్న కూతురే, తనకు వచ్చేసి బ్యాంగిల్స్ అయితే తీసుకుందండి. 2 బ్యాంగిల్స్ గోల్డ్ అయితే తీసుకుంది. మా అత్త మా మరిది ఇద్దరు కలిపి అయితే తీసుకొని అయితే వేస్తున్నారులేండి. ఇంకా మా మరిది మూడో మరిది ఉన్నాడు నాగేంద్ర అనేసి, తనైతే కొంచెం అమౌంట్ ఇచ్చారు. మా అత్త వేసి ఇద్దరు కలిసి అయితే తీసుకునేసి తనకైతే గిఫ్ట్గా ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ కొంచెం ఎక్కువ రేట్ ఉంది కదా, తను ఒక్కటి తీయాలంటే కొంచెం కష్టం కాబట్టి ఇంకా ఇద్దరు కలిపి అయితే ఇచ్చేశారు వాళ్ళు. తనైతే మిస్ అయిపోయాడు, ఏదో వర్క్ ఉందనేసి రాలేదు. ఇంకా సరే అనేసి మా అత్త అయితే ఇచ్చేసింది. ఇంకా అక్కడ వచ్చేసి మా తోడు కూడా లాస్ట్ అమ్మాయి అండి, లాస్ట్ మరిది ఉంటారు కదా, వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరైతే ఇస్తున్నారు. ఇంకా మేమంతా ఒకరి తర్వాత ఒకరు ఇచ్చేసాంలేండి. ఫస్ట్ టైం కాదు, ఆల్మోస్ట్ కొంతమంది పెట్టిన తర్వాతనే ఇచ్చాము. అప్పటికి లేట్ అయిపోయిందండి. ఇంకా సరే అనేసి ఇచ్చేస్తున్నాము. చెప్పాను కదా, మాకు కొంచెం బంధువులు ఎక్కువ ఉండబట్టి కొంచెం టైం అయితే అయిపోయిందండి, కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఇంకా చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చాంలేండి. ఏంటంటే చిన్న క్యారీ ఉంటుంది కదా, ఇది స్నాక్స్ కానీ ఏదైనా లంచ్ బాక్స్ టైప్లో స్మాల్ క్యారీ స్టీల్ అయితే ఇచ్చాము. అది అనుకోకుండా లాస్ట్ మినిట్లో అనుకొని ఇచ్చాంలేండి. ఫస్ట్ ఏమంత అనుకోలేదు. సరే అనుకొని మళ్ళీ లాస్ట్ మినిట్లో 1 డే ముందు మాత్రం మార్నింగ్ అనుకొని సడన్గా అప్పుడప్పుడైతే చిన్న బాక్స్ ఆర్డర్ ఇచ్చి తెప్పించాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అత్త వాళ్ళు ఉన్నారండి, మా అమ్మ వాళ్ళ అన్న. తను వచ్చేసి వాళ్ళైతే చిన్నది అది డబ్బాలాగా ఉంటుంది కదా, బియ్యం వేసుకునే డబ్బా, అవైతే ఇచ్చారు. చాలామంది స్టీల్ సామాన్లు కూడా వచ్చాయండి, కొన్ని మాత్రము ఇత్తడివి అలా అయితే వచ్చాయి. బిందెలు కానీ అండ టైపు అలా అయితే ఇచ్చారు. తనకు అమ్మాయి కదా, కొందరు అయితే అలా అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అత్త వాళ్ళు, తెలిసిన వాళ్ళు, బంధువులు మొత్తం అందరైతే ఇచ్చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి అప్పటికి జనం అయితే ఎంత ఉన్నారో చూడండి. 9:30 అలా అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 10:30 అయితే అయిపోయిందండి. ఇంకా ఒకరి తర్వాత ఒకరు వచ్చి తినేసి వాళ్ళు పైకి వెళ్ళి తినేసి వచ్చేసరికి 11 అయితే అయిపోతుంది. చాలా లేట్ అయితే అయిపోయిందండి. ఇంకా తర్వాత అయితే ఫొటోస్ ఏం దిగలేదు, అంత ఓపిక కూడా దిగలేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి మేమైతే మంగళ స్నానాలు అప్పటి నుంచి కూడా ఫుల్ హడావిడిగానే ఉండేది మాకైతే. అక్కడికి ఏ కిచెన్లో కానీ వంటలోకి కానీ అస్సలు వెళ్ళలేదండి. అంతా మా అత్తనే చూసుకుంది. మేమైతే ఒక్క పని కూడా చేయలేదు, అన్నీ మా అత్తే చూసుకునింది. మేము వచ్చేసి ఓన్లీ పెళ్లి కూతురు రెడీ చేసేదాకా అక్కడ బయట ఏదైనా చేసే వరకే ఉన్నాము. తనే అన్నీ చేసుకునింది. అసలు మేము వడ్డిచ్చే దగ్గర కానీ ఎక్కడికైతే వెళ్ళలేదు, తన దగ్గర ఉన్నాము. కిందే అమ్మాయి దగ్గరే ఉండిపోయాము. ఎవరు కానీ మా తోడికోడలు కానీ మా అక్క వాళ్ళు కానీ ఎవరమైతే మేము వంట జోలికైతే వెళ్ళలేదండి. అన్నీ తనే చూసుకునింది. ఇంకా మేము వచ్చేసి అమ్మాయి దగ్గరే ఉండిపోయాము. చూసారు కదా, ఆ పక్కన అమ్మాయి పక్కన ఉన్నాను. గిఫ్ట్లు అవి అయితే నేను ఇస్తున్నాలేండి. ఈవిడొచ్చేసి దేవి అనేసి మా చిన్నమామ కూతురు అండి. తను కూడా ఆ ఊరికి దగ్గరలోనే ఇచ్చేసారు. ఆ అమ్మాయి కూడా రీసెంట్గానే ఆ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిపోయింది. రీసెంట్ ఏం లేదులేండి, 2 years అలా అయితే అవుతుంది. తను కూడా వచ్చేసింది. తనకు కూడా మేనత్తనే అవుతుంది. తనకైతే సొంతం మా హస్బెండ్ వాళ్ళకైతే ఓన్ సిస్టర్స్ అయితే లేరండి. మా చిన్నమామ పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఉన్నారు. 3 అయితే ఉన్నారులేండి. వాళ్ళు ఓన్గా సొంతం సిస్టర్స్ అయితే ఎవరు లేరు. 4 అన్నదమ్ములే మా అత్తకు వచ్చేసి. ఇంకా అలా అయితే ఇంకా మా అత్తకి అన్నతమ్ములు 5 members అలా, కాబట్టి ఫ్యామిలీ అయితే కొంచెం పెద్దదండి. వాళ్ళ బంధువులు అలా. మా మామ తరపున వాళ్ళైతే అంత జనాలు అయితే లేరు, ఏదో లైట్గా ఉన్నారు తప్ప.
ఇంకా ఇది ఈయన వచ్చేసి మా చిన్న మామ అండి, అంటే రెండో ఆయన. ఇంకా తను కూడా వచ్చేసి ఇస్తున్నారు. లాస్ట్ ఆయన అండి, మూడో ఆయన వచ్చేసి. మొత్తం మా మామ వాళ్ళైతే మొత్తం ముగ్గురు అయితే ఉన్నారు. నేను ఇంకా వాళ్ళు కూడా వచ్చేసి ఇస్తున్నారు. అలా ఒకరి తర్వాత ఒకరైతే ఇచ్చేస్తున్నారండి. ఆల్మోస్ట్ జంటలుగానే వచ్చి ఇస్తారు. ఇంకా ఇప్పుడు అంత వాళ్ళు టైంకి ఉండరు కాబట్టి ఇంకా సింగిల్గా వచ్చి ఇచ్చేస్తారు. ఇంకా ఇలా అయితే ఫంక్షన్ అయితే ఈ విధంగా అయితే జరిగిందండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. కొంచెం హడావిడిగానే జరిగిందిలేండి. అసలు ఎందుకంటే అమ్మాయి పెళ్ళి మీకు తెలిసి ఉంటుంది కదా, హడావిడిగానే ఉంటుంది. ఇంక ఇక్కడ కొంచెం వరుసైన వాళ్ళు వీళ్ళు ఉంటే కొంచెం పసుపు అవి ఇవి ఎక్కువ పట్టిస్తూ ఉంటారు. ఇక్కడ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ అయితే చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, మా అత్త వాళ్ళ అన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు మొత్తం అందరూ అయితే వచ్చారు. నేను ఇక్కడ వచ్చేసి వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టలేదండి. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ ఫంక్షన్ అమ్మాయిది అయితే ఇదే ఫంక్షన్ అండి. కాబట్టి అందరూ చూడాలనేసి నేనైతే అందరినీ ఏం వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే పెట్టేస్తున్నాను. ఎక్కడే కానీ కట్ చేయడం కానీ ఏం చేయలేదు. ఆల్మోస్ట్ అందరూ ఉండాలి కదా, ఒక వీడియో అన్న తర్వాత ఫొటోస్ అన్న తర్వాత అందరికీ ఇష్టం ఉంటుంది. సరే తీసేస్తే బాగుండదు కదా, అందరూ వచ్చారనేసి ఒక గుర్తుగా ఉంటుంది కదా అనేసి మొత్తం ఎంతమంది వచ్చి ఉంటే వీడియో అయితే ఎక్కడ డిలీట్ చేయలేదు. ఆల్మోస్ట్ అందరిని అయితే కవర్ చేశానండి. ఒకరు వీడియో తీసేసి అలా అయితే ఏం చేయలేదు. ఎందుకంటే పెళ్ళి ఫంక్షన్ కదా, అందరూ చూస్తారు బాగుంటుంది కదా అనేసి. ఇక్కడ వచ్చేసి మా మామ అండి, మా హస్బెండ్ వాళ్ళ నాన్న. తను వచ్చేసి ఫస్ట్లో రాలేదు కదండి, లాస్ట్లో వచ్చేసి వాళ్ళిద్దరైతే ఆశీర్వాదిస్తున్నారు. ఇంకా మేమంతా సైడ్లో నిలబడుకొని ఉన్నాము. అక్కడికి ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. ఇంకా తను వచ్చేసి అక్కడ పింక్ కలర్ శారీ, బ్లూ కలర్ శారీ ఉంది కదా సైడ్ పక్కన, అక్కడ వచ్చేసి మా అక్క అంటే మా తోడుకోలు పెద్ద ఆవిడ, తన పక్కన ఉండేది వాళ్ళ సిస్టరు. ఈ వైట్ కలర్ పింక్ కలర్ శారీ కట్టుకుంది. ఓన్ సిస్టర్ కాదండి, తన పెద్దమ్మ కూతురు. చెప్పాను కదా, ఈ షార్ట్ వీడియో ఆల్రెడీ ముందే అప్లోడ్ చేసి ఉంటాను. తను వచ్చేసి మా పిల్లలకి అక్క కాబట్టి సరే గుర్తుగా ఉంటుంది. అప్పటికి వాళ్ళకి చూడండి నిద్ర మొత్తం ఎక్కువైపోయింది. 10:30 అలా అయిపోయేసరికి వాళ్ళకైతే కొంచెం కూడా లేదు, చాలా ఇదిగా ఉన్నారు. నిద్ర వస్తుంది, ఒక సైడ్ తింటున్నారు. ఇంకా ప్యాంట్ షర్ట్ అవన్నీ బట్టలు కూడా వేరే చేంజ్ చేసుకుంటామని అడుగుతున్నారు ఆల్మోస్ట్. కానీ వినలేదు, కాసేపు అయినా ఉండు అని చెప్పి. ఇంకా పిల్లలైతే వాళ్ళ హడావిడి వాళ్ళది. ఇంకా ఫైనల్గా పూజ అయితే అందరూ వచ్చేసి అయిపోయినారు. లాస్ట్ హారతి అయితే ఇవ్వాలి. తను ఇంకా ఉంటారు కదా వాళ్ళు తీసేవాళ్ళు, సాకలి వాళ్ళు ఎవరో ఒకరు, వాళ్ళ కోసమని వెయిట్ చేస్తున్నాము. ఇంకా లాస్ట్లో కొంచెం అయితే పిల్లలైతే వాళ్ళ అక్కతో కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నారులేండి. వచ్చేసి చిన్న పిల్లల్ని అయితే బాగా చూసుకుంటుందండి. పిల్లలు అయితే బాగా వస్తారు తన దగ్గరికి అందరూ కూడా. వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అనేమైతే చూడదు, బాగానే చూసుకుంటుంది. ఆల్మోస్ట్ పిల్లలు ఎవరి పిల్లలైనా బాగా ఎత్తుకొని ఆడిపిస్తుంది. ఇంకా ఫైనల్గా మేమైతే కొన్ని వీడియోస్ అయితే ఇలా తీసుకున్నాము. అప్పటికి మా ఓపిక అయిపోయిందిలేండి. ఇంకా అంతా అయిపోయి అందరూ లాస్ట్ మూమెంట్లో ఇంకా తనకు హారతి ఇచ్చి తీసుకుపోయే ముందండి, లాస్ట్ అనమాట. ఇంకా హారతి ఇచ్చేస్తే తనైతే అయిపోతుంది. ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి కదా, కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటారు. ఇంకా అలా అయితే కొన్ని వీడియోస్ అయితే తీసాను. లాస్ట్ హారతి అయితే ఇచ్చేస్తున్నాము. లేట్ అయిపోయిందండి పాపం. తను నైట్ అయితే తనైతే తినలేదు, అంత టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఇంకెవరో ఒకరు వస్తున్నారు, ఇంక ఇలా ఒకరు తర్వాత ఒకరు వచ్చేసరికి కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఫైనల్గా 5 మెంబర్స్ ఎవరో ఒకరు అయితే హారతి అయితే ఇస్తున్నాము. ఇక్కడతో మా నలుగు వీడియో అయితే మొత్తం పూర్తయితే అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్ వీడియో అయితే ఉంటుంది. పెళ్ళి వీడియో అయితే ఏం లేదండి. పెళ్ళికి వీడియోస్ అయితే ఏం సరిగా నేనైతే తీయలేదు, చెప్పాను కదా. ఓన్లీ రిసెప్షన్ వీడియో అయితే ఉందండి, అదొకటి పెట్టేస్తాను. ఇంకా తర్వాత మేమైతే మైసూర్కి అయితే వచ్చేసానండి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా అక్కడైతే ఉండలేదు. ఇంకా అయిపోయిన వెంటనే మరుసటి రోజే వచ్చేసాం కాబట్టి కొన్ని వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఒక రోజంతా అలసిపోయి పడుకున్నాను. ఇంకా మైసూర్ వచ్చిన తర్వాత బ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేస్తానండి. ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా పాపతో అయితే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. పెళ్లి కూతురు నిలబెట్టి అప్పటికే హడావిడి అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మా తోడుకోడలు ఫస్ట్ టైం అండి, మా కూతురే అండి పెళ్లి కూతురు. తను వచ్చేసి హాయ్ అయితే చెప్తుంది. మా ఫ్యామిలీస్ అని మేము ఫైనల్గా ఫొటోస్ అయితే దిగుతున్నాము.
తను వచ్చేసి మా మరిది వాళ్ళ పాప అండి. తను కూడా వచ్చేసింది. ఇంకా ఎవరి ఫ్యామిలీ వాళ్ళైతే అలా అయితే తీసుకున్నాము. మా మామతో ఫొటోస్ ఏం దిగలేదు. అందుకు ఒక చిన్న ఫోటో అయితే లాస్ట్‌లో అలా అయితే దిగాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.